భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారిని మాట్లాడాల్సి కోరుతాం. ఈనాటి మన ముఖ్య అతిథి జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారు, మిత్రుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, స్థానిక ఎంపీ అయినటువంటి అక్క డికే అన్న గారు, మరి పెద్దలు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అయినటువంటి ఒక మన అందరి నేత డాక్టర్ కె లక్ష్మణ్ గారు, మహారాష్ట్ర మంత్రి మన ఇన్ఛార్జ్ అయినటువంటి ఆశీష్ చల్లాల్ గారు, జాతీయ స్పోక్స్ పర్సన్ అయినటువంటి ఒక జాఫర్ ఇస్లాం గారు, అదేవిధంగా సమయం తక్కువ ఉంది కాబట్టి ఎవరు పేరు తీసుకొని నేను కూడా ఎప్పుడైతే మాట్లాడను, ఎందుకంటే తరచుగా నేను వస్తుంటాను కాబట్టి మళ్ళీ మా అందరం కూడా కార్యకర్తలు కలవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ముగించే ముందు రెండు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ ఒక అధ్యక్షుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి భారతీయ జనతా పార్టీ మతం ఆధారంగా మతాన్ని వాడుకుంటున్నారని చెప్తా ఉన్నారు. బయటలో మత ప్రచారం చేస్తున్నారు, మతం మీద ప్రచారం చేసి చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు అడుగుతా ఉన్నాను, మీ ముఖ్యమంత్రినే ఈరోజు మా రాష్ట్రంలో తెలంగాణలో మత రాజకీయాలు చేస్తుంది మీ ముఖ్యమంత్రి. జూబ్లీ హిల్స్ లో ఏం మాట్లాడారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్న మాట ఎవరు మీ ముఖ్యమంత్రి కాదా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రంలో అనేక దేవాలయాలు కూలగొడితే ఈ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా విచ్చలవిడిగా వాళ్ళని వదిలేస్తే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మతోన్వాదులు మేమవుతామా, లేకుంటే ఆ పని చేసినటువంటి ఒక వ్యక్తులకు ఆసరా ఇచ్చేటటువంటి మీరు మతోన్వాదులు అవుతారని చెప్తే అడుగుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ పెట్టారు. మరి సభ పెడితే మీరు పెట్టుకోండి, మనం కూడా ఇక్కడ పెట్టుకున్నాం. కానీ సభ పెడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రభుత్వం అడుగుతూ ఉన్నారు? మీ మీటింగ్ పెట్టుకోవడానికి బీజేపీతో భయం ఏంటి అని అడుగుతున్నాను. బీజేపీ అంటే కాంగ్రెస్ కు భయం అనే విషయాన్ని తెలుసుకోవాలి మిత్రులారా మీరు. అందుకే బీజేపీని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళకు రాజకీయ దురహంకారం పెరిగింది. నిన్న అన్నారు 90% మున్సిపాలిటీలు మేము గెలుస్తామని. ఇదే రాజకీయ దురహంకారం బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఫామ్ హౌస్ పంపించింది. ఆ రోజు బీఆర్ఎస్ నేతలు ఇట్లా అన్నారు, కారు 16 మా సారు అన్నారు. ఆ 16 ఎక్కడ పోయినాయి? 8 బీజేపీ గెలిచింది, 8 కాంగ్రెస్ గెలిచింది, 1 బద్రీస్ గెలిచింది. మీకు వచ్చింది గుండు 0 కదా బీఆర్ఎస్ అడుగుతా ఉన్నారు. 2 ఎమ్మెల్సీలు టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలంగాణలో జరిగితే బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ కు క్యాండిడేట్ లేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించింది. మన క్యాండిడేట్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, మనం జరిగినటువంటి ఒక ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మేము పోటీ చేసింది 5,000 అయితే మనం 1000 దాకా సర్పంచులు గెలిచిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. 10,000 మంది వార్డు మెంబర్లు గెలిచినాము, 1,200 ఉప సర్పంచులు గెలిచినాము. భారతీయ జనతా పార్టీ పెరుగుతుందానికి ఇక వేరే నిదర్శన అవసరం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడతా ఉంది. నాకు పూర్తి నమ్మకం ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మున్సిపాలిటీస్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఫలితాలు మంచిగా వస్తాయి. అనేకమైన సీట్లు మనం గెలుస్తాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా తెలంగాణ ప్రజలకు బుద్ధి చెప్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను, మన వికసిత భారత్ బడ్జెట్ మనం తీసుకొచ్చినాం. వీళ్ళు అడుగుతా ఉన్నారు మీరు ఏం చేశారని, తెలంగాణకి ఏమి ఇచ్చారని. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పారు తెలంగాణకి ఏమి ఇచ్చినామని. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు మహబూబ్నగర్కి ఏమి ఇచ్చారు? మన రాష్ట్ర బడ్జెట్ లో మీరు నల్గొండకి ఏమి ఇచ్చారు? బడ్జెట్ లో ఒక జిల్లాలకు రాష్ట్రాలకు ఉండవు. ఈ రోజు 10 లక్షల కోట్లు ఎంఎస్ఎంఈ మీద పెడితే దాంట్లో తెలంగాణ ఉన్నది. ఈ రోజు తెలంగాణకు 5,005 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్ కేటాయించడం
జరిగింది. మరి మీరు ఆర్టీసీ ఎన్ని కేటాయించారో కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు ప్రగతి ఒక రాష్ట్రంలో మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ లేదు, శాంతి భద్రత లేదు, చట్టాలు లేవు. మరి లా మినిస్టరే ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టరే ముఖ్యమంత్రి, మున్సిపాలిటీ మినిస్టరే ముఖ్యమంత్రి. కానీ మూడింట్లో కూడా ఫెయిల్ అయినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మున్సిపాలిటీలకు పోయి నాకు ఓటేయండి ఏ విధంగా అడుగుతారని చెప్తా ఉన్నాను. మిత్రులారా, రేపు బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర పార్టీ మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ మా జాతీయ పార్టీని ఒప్పించి నరేంద్ర మోదీ గారిని ఒప్పించి ఈ రోజు మున్సిపాలిటీలకు అభివృద్ధికి మొత్తం భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకుంటుందని చెప్తా ఉన్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మనకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ గెలిపించినా బీఆర్ఎస్ గెలిపించినా వాళ్ళు మన ట్యాక్సులు పెంచుతారు, మన దోచుకుంటారు, మన జేబుల్లో చేతులు పెట్టి మన డబ్బు తీసుకుంటారు, కానీ అభివృద్ధి మాత్రం జరగదు. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. గతంలో బీఆర్ఎస్ అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కోట్ల ప్రజల దగ్గర వెళ్ళండి, బీజేపీని గెలిపించాల్సిందిగా వారిని అడగండి. మన పథకాలని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు మనకు చెప్పండి. చివరికి మిత్రులారా, ఇంత పెద్ద సభ ఈరోజు అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు కేవలం మహబూబ్ నగర్ జిల్లా పక్కన ఉన్నటువంటి చేవల్ల పార్లమెంట్ మున్సిపాలిటీ వచ్చారంటే ఇంతమంది కార్యకర్తలు చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో చేవలలో మొత్తం భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ గెలుస్తుంది, తెలంగాణలో కూడా అధిక సంఖ్యలో మున్సిపాలిటీ గెలుస్తుంది, పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి మరొకసారి మనందరం కూడా కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీ జెండాని ఇప్పుడు నిలబెడితే రేపు రాబోయేటట్టుగా 2028లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, మన ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్.